యాక్టింగ్ కోసం చూడొచ్చు. దేవరకొండ యాక్టింగ్ బాగా ఇచ్చాడు. బీజిఎం మాత్రం దెబ్బేశాడు గట్టిగా. ఈ సాంగ్స్ ఎక్కడ పెట్టారో అర్థం కాలేదు సినిమా మొత్తానికి. బీజిఎం అయితే డిసప్పాయింట్ చేశాడు. దేవరకొండ యాక్టింగ్ కోసం చూడొచ్చు. వన్ మ్యాన్ షో. యాక్టింగ్ కింద బాగుందన్న, కానీ సినిమా కొంచెం యావరేజ్ అనిపించింది లాస్ట్కి. అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బేసి అది బాగా తీసుంటే కొంచెం బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్. కింగ్డమ్ యాంపియర్ అంతే. ఒక ప్రజలు ఒక తెగ ఉంటుంది శ్రీలంకలో, ఆన్లైన్ రూట్ చేస్తాడు అంతే. అస్సలు ఏమీ లేదు. పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 ఉంటే బాగుంటుంది. మరి పెంచుతాడు అన్న. మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే, కానీ క్లైమాక్స్ ఇంకా అది క్లైమాక్స్ అని అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమాక్స్కి బిల్డప్లో అనిపించింది, ప్రీ క్లైమాక్స్లో అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బాగుంటే బాగుంది. ఆ సీన్స్ అన్ని తీసి అంటే ముందు అంటే అది ఉంటే ఫ్లో డిస్టర్బ్ అయిపోద్దని చెప్పేసి సినిమా నిండా కట్ చేసినట్టుంది. సినిమా అయితే బాగుంది. సినిమా బాగుందండి, వన్ టైం చూడవచ్చు, బాగానే ఉంది. ఏ నచ్చింది సినిమాలో మీకు? వీడికే యాక్టింగ్. నేను ఓన్లీ వీడికే ఫ్యాన్ కాబట్టి వీడికే వచ్చాను. అంటే ఈ సినిమాలో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా? ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అనిరుద్ధ్ బీజిఎం బాగుంది. లాస్ట్ సాంగ్ రగిలే సాంగ్ బాగుంది. రొమాన్స్ ఏం లేదన్న మూవీలో, రొమాన్స్ ఏం లేదు. మరి పబ్లిక్ టాక్ ఏంటి సినిమా ఎలా? ఆ సాంగ్ హృదయం లోపల సాంగ్ పెట్టలేదు, మూవీలో లేదు సాంగ్. అంటే పబ్లిక్ ఓవరాల్గా ఏ మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాతో? మెసేజ్ ఏం లేదండి, అదంతా స్టోరీ అంతే. మెసేజ్ ఏం లేదు. పార్ట్ 2 పాక ఉందండి. పార్ట్ 2 నాకు తెలిసి గట్టిగా ఉంటుందేమో. స్టోరీ ఏంటండి అసలు? స్టోరీ ఏ రకంగా ఉంది? స్టోరీ మొత్తం దేని మీద? తెగకి సంబంధించిన రాజు వాళ్ళని ఎలా కాపాడుతారో అలాగా చూపించారు.